చూడండి, ఇది చీమకుర్తి దగ్గర ఉన్నటువంటి రోడ్డు. ఈ చీమకుర్తి రోడ్డు ఇంత అధ్వానంగా తయారు కావడానికి ఎవరు అనేది మనం మరీ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చీమకుర్తి అనేది ఇక్కడ గ్రానైట్కు ఒక ముఖ్య ప్రదేశం. ఇక్కడ దాదాపుగా 45 గ్రానైట్ క్వారీలనే ఉండడం జరిగింది. చూడండి గుంతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో. అట్లాగే ఇక్కడ గ్రానైట్ కోసము ఎవరైతే గ్రానైట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళు అక్రమార్జనకు, అలాగే వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికే ఇది నరకప్రాయంగా తయారైంది. ఈ రోడ్ల బట్టి పోవాలంటే ఎంతో దారుణమైన పరిస్థితి. ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత ఖరీదైన ఈ చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ని కొండలను పిండి చేసి మరి క్వారింగ్ చేస్తున్న మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసే ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్న దానికి ఇదొక మచ్చ లాంటిది. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న వాహనాలను ముక్కుబడిగా పోలీస్ స్టేషన్ తరలిస్తారు, తర్వాత వదిలేస్తారు, కానీ వాళ్ళ మీద కనీస చర్య కూడా తీసుకోకపోవడం ఒక దురదృష్టకరం. ఈ అక్రమ రవాణాకు కారణమైన గ్రానైట్ క్వారీ అక్రమార్జకులపై కనీసం వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి మళ్ళీ ఇటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ గ్రానైట్ క్వారీని